ప్యాషన్గా వచ్చాను. నేను నా దేశానికి కనీసం రసాయనిక రహిత పదార్థాలు కొంతవరకైనా నేను అందించగలను నా శక్తి మేరకు అనే ఉద్దేశంతోనే వచ్చాను. నేను బేసికలీ నేను సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నాను. బయో ఎంజైమ్స్, ప్రోబయాటిక్స్, అగ్రికల్చర్ ప్రోబయాటిక్స్ ఇవన్నీ యూజ్ చేసి నేలను ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా నా నుంచి వచ్చిండే ఈ ధాన్యాన్ని ప్రజలకు రసాయనిక రహితంగా అందిస్తున్నానే ఒక తృప్తి నా జీవితంలో మిగిలిపోతుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. దాన్ని అంటే ఇప్పుడు ఉన్న రంగంలో అంటే సేంద్రియ వ్యవసాయం పూర్వం చేసేవారు 50-60 సంవత్సరాల కింద, ఇప్పుడు మారుతున్న రంగాన్ని బట్టి పెస్టిసైడ్స్ లేని పంటలు పండవు, లాభాలు రావు, రైతులు నష్టపోతున్నారు అనేది బాగా ఉంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెస్టిసైడ్స్ స్వస్తి చెప్పాలని ఎంత ప్రోత్సహించినా రైతులు ఆ విధంగా రావట్లేదు. మీరు ఎలా సక్సెస్ అయ్యారు దాంట్లో? సరే, యాక్చువల్గా ఇది రసాయనాలు వేయకుండా పంటలు రావు అనేది అది వాళ్ళ అపోహ మాత్రమే. యాక్చువల్లీ ఈ వ్యవసాయాలు కూడా ఈ నేలను ప్రసాదించే వ్యవసాయాలు 3 types: న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ కెమికల్ ఫార్మింగ్. బట్ ఐ సెలెక్టెడ్ ఫర్ ద ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ లో బయో ఎంజైమ్స్ అంటే బ్యాక్టీరియా బేస్డ్ సంబంధించినవి, అవి ఫంగీ సైడ్ సంబంధించినవి, ఫర్టిలైజర్ సంబంధించిన బయో ఫంగైస్ ఇవన్నీ యూజ్ చేసి నేలను ఆరోగ్యంగా కాపాడుతూ మనము వాళ్ళతో పాటు నేర్చుకోవచ్చు సార్. అది ప్రజలు అంటే ఒక్కటేసారి రాదు, అది హయ్యర్ ఈల్డింగ్ 3-4 years తర్వాత అదే నేచురల్. అదే మనం కెమికల్ ఇసి ఆల్రెడీ పాడు చేసాం ఇది పొలాన్ని. దాన్ని హెల్తీగా కాపాడాలంటే మనం కూడా మంచి టాబ్లెట్ చేసుకుంటే రోగం బాగైంది. అదేవిధంగా మనం ఈ బయో ఎంజైమ్స్ ఇవన్నీ యూజ్ చేసి దాన్ని నేలని మొదట ఆరోగ్యం కాపాడాలి. ఆ ఆరోగ్యం తర్వాత మనకి మామూలుగా అందరితో పాటు మనకు ఈల్డింగ్ కూడా, దిగుబడి కూడా వస్తుంది సార్. ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతి అవార్డు తీసుకోవడం ఎలా ఉంది రైతుగా? ఐ ఫీల్ చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ అవార్డు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది సైంటిస్టులు చెప్పారు ఇది అని, అయినా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు వాళ్ళ నుంచి మెసేజ్ రావడం చాలా సంతోషంగా ఉంది సార్. ఈ విధంగా గుర్తించిన నాకు చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.